మరో లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత నారా లోకేష్ విచారణ జరగబోతోంది. గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చింది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి విచారణ కొనసాగుతోంది, సిఐడి విచారణ. ఈ నేపథ్యంలో గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ నారా లోకేష్ని విచారించనున్నారు. గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చింది కోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరయ్యారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా 5 నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్కు ఇటీవల సిఐడి నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి అయితే పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్తో పాటు ఖచ్చితంగా ఆయన తరపు న్యాయవాదిని అనుమతించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయొద్దని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే విచారించాలని కూడా కోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 1 గంట భోజన విరామం ఇవ్వాలని కూడా సిఐడికి న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఇప్పుడు 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ నారా లోకేష్ విచారణను చేయనున్నారు సిఐడి అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, ఓవరాల్ గా 3 గంటల విచారణ అయితే పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అలైన్మెంట్స్ మార్పుకు సంబంధించి సిఐడి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి లోకేష్ కి నోటీస్ ఇచ్చింది. ఇందులో మాజీ మంత్రి నారాయణ ఉన్నారు, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రోజు సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు విచారణ జరిగింది. 10 గంటల వరకు కొన్ని ప్రశ్నలు, అంటే మొదటి గంట 10 నుంచి 11 గంటల వరకు లోకేష్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th క్లాస్ ఇంటర్మీడియట్, దానికి సంబంధించి ఇతరత్ర ఎక్కడ చదివారు ఏంటి అనేది జనరల్ గా చర్చ జరిగింది. తర్వాత కొంత డెప్త్ గా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఎన్ని క్వశ్చన్లు వేశారు ఏంటి అనేది మనకి మధ్యాహ్నం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ముందస్తు పిటిషన్, బెయిల్ పిటిషన్ వేశారు, దాన్ని కొట్టేసింది. లోకేష్ కూడా 2-3 సార్లు కోర్టుకు వెళ్లి హెరిటేజ్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఆ ఫైల్స్ తీసుకురావాలని పరిస్థితి ఉందని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఎలాంటి ఒత్తిడి చేయొచ్చు, ఎలాంటి ఫైల్స్ తీసుకురావాలని అవసరం లేదు, కేవలం విచారణకే తీసుకోండి ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. లోకేష్ తో పాటు ఆయన అడ్వకేట్ కూడా ఉంటారు. కూడా సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగుతుంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆయనకి భోజనం కూడా వచ్చింది. 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2:30కు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత మరి సిఐడి ఆయన రేపు విచారణకు రమ్మంటుందా, సాయంత్రం నోటీసులు ఇచ్చి మరి లేకపోతే తర్వాత ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి తర్వాత స్పందించాలని చెప్తుందనే చూడాల్సింది. ఇంకోటి ఏంటంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్, అంటే ఏం జరిగిందనేది కోర్టుకు చెప్పడం, అరెస్టు ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే కోర్టు డైరెక్షన్ లో నడుచుకోవటం, ఈ ప్రొసీడింగ్స్ మొత్తం కోర్టుకు చెప్పాలని కూడా హైకోర్టు సూచనలు ఇచ్చింది. కాబట్టి సిఐడి అధికారులు దానికి తగ్గట్టు అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విచారణ 1 రోజులో ముగిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక 3-4 రోజులు విచారణ చేసిన తర్వాత ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మాజీ మంత్రి నారాయణ పాత్ర ఏంటి, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏంటి, వీటన్నిటి మీద కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి ప్రసన్న? కనీసం భూసేకరణ కూడా చేయలేదు, ఇన్నర్ రింగ్ రోడ్లో అసలు అవినీతి ఎలా సాధ్యమని టీడీపీ నిలదీస్తోంది కదా. రాష్ట్ర విభజనకు ముందు రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాలు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అసలు అవినీతి ఎలా అవుతుంది? అసలు సిఐడి దగ్గర ఏం ఆధారం లేని టీడీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ ఇదే చెప్తాం మొదటి నుంచి కూడా లేని రాజధానికి అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి, అందులో హెరిటేజ్ కి
నేను చేసేలాగా ఏం చేస్తారని చెప్తున్నారు. అంటే పొలిటికల్ కామెంట్స్ ఎలా ఉన్నా కోర్టు కానీ సిఐడి కానీ టెక్నికాలిటీస్ ఇంపార్టెంట్ కాబట్టి టెక్నికాలిటీస్ తీసుకున్న ప్రస్తుతం కేసు నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయపరమైన విమర్శలు టీడీపీ కానీ వైసీపీ కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత. కానీ కోర్టులు కావాల్సిన సాక్ష్యాధారాలు టెక్నికాలిటీస్ కాబట్టి ప్రస్తుతం లోకేష్ ని పిలిచి అదే రకమైన విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లోకేష్ కూడా ఒక 2 వారాలు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అరెస్ట్ చేస్తారని టీడీపీ వాళ్ళు రకరకాల ప్రచారం చేయడం ఇదంతా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇంచుమించు లాస్ట్ మంత్ 15వ తారీఖు నుంచి మొన్నటి వరకు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మధ్యలో ఒక రోజు వచ్చి ఒక ఓపెన్ వెళ్తారు. సిఐడి అధికారులు కూడా ఢిల్లీలోనే నోటీసులు ఇచ్చారు. వీటన్నిటిని చూసుకుంటే ఈ తాజా పరిణామాలు గమనిస్తే ఈ విచారణ ముగిసిన తర్వాత ఫైనల్ గా సిఐడి అధికారులు ఏం చెప్తారు, మళ్ళీ రమ్మంటారా, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇస్తారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.